హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిరియాని పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నేడో రేపో వారమంతా తిన్న బోరు కొట్టని ఈ రెసిపీ ఎలా తయారు చేస్తే బాగుంటుందో ఒక్కసారి చూసేయండి. ఇలా వేడివేడి అన్నంలో ప్లేట్లో పెట్టుకొని మొత్తం కలిపేసి తలా ఒక్క ముద్ద తింటే అబ్బా ఈ జన్మకి ఇది చాలు అనుకుంటామండి. ఇలా వేడివేడి అన్నంలో ఒక్కసారి తినండి. వారానికి 4 సార్లు కాదు, వారమంతా తిన్న బోరు కొట్టదు, అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీ అయితే చిన్నప్పుడు మా బామ్మగారు రోట్లో నూరేవాళ్ళండి. అప్పటికప్పుడు ఇలా తోట నుండి తెచ్చి అమ్మేవాళ్ళు. చిన్నప్పుడైతే ఇలా మనం మార్కెట్లో లేతగా ఉన్న ఫ్రెష్గా ఉన్న చుక్క కూరని ఈ విధంగా తెచ్చుకోవాలండి. ఎప్పుడైనా చుక్క కూర ఈ విధంగా ఉన్నదే తెచ్చుకోండి. లేత కాడలున్న చుక్క కూర అయితే భలే రుచి ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుందండి. 1 మంత్ 1.5 మంత్ ఈజీగా నిలువ ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసేసుకోండి. నీట్గా కడిగి పెట్టిన చుక్క కూరని మనము ఇలా కట్ చేసుకోవాలండి. కాస్త పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదండి, మీరేం టెన్షన్ పడవలసిన అవసరము కూడా లేదు. చుక్క కూర అనేది మనము వేడి కడాయిలో వేస్తే ఇలా కరిగిపోతుందండి. వెన్న కన్నా ఫాస్ట్గా కరిగిపోతుంది. చుక్క కూర అంత సెన్సిటివ్. మరి చూడండి, ఈ విధంగా నీట్గా కడిగి పెట్టిన చుక్క కూర పక్కకి ఆరబెట్టేసుకోవాలి. నేను 10 నుండి 20 వరకు గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. ఈ గ్రీన్ చిల్లీని నీట్గా కడిగి పెట్టి తొడిమలు తీసి అడ్డంలో ఇలా తుంచేసుకోవాలండి. ఈ విధంగా తుంచేసుకోవాలి, ఎందుకంటే అలాగే వేస్తే కాస్త మనకి చేతుల మీద కానీ ముఖం మీద కానీ చిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా నేనైతే చిన్ని టొమాటోస్ 3 తీసుకున్నానండి. ఈ 3 టమాటాలు చిన్నగా ఉన్నాయి కనుక నేను 3 తీసుకున్నాను. కాస్త పెద్దగా సైజులో ఉంటే 1 తీసుకోండి, మరి చిన్నగా ఉంటే 2 తీసుకోండి, మరీ చిన్నగా ఉంటే 3 తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకోవాలండి. ఇలా నేను 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. నేనైతే ఇక్కడి వరకు ఆయిల్ వేసేసుకున్నాను, మీరు కూడా అందుబాటులో ఉంటే ఇక్కడి వరకు వేసేసుకోండి. ఇలా కాస్త వేడైన తర్వాత మనము తుంచిపెట్టిన మిర్చి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేస్తే మనకి చూడండి, ఈ విధంగా అడ్డంలో చుంచేసుకోవడం మూలంగా మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి. మనం 1/2 స్పూను జీలకర్ర కూడా మనము గ్రీన్ చిల్లీతో పాటు వేపేసుకోవాలండి. మంట అనేది చిన్నగా పెట్టేసి వేపేసుకోవాలి. మనకి మిరపకాయలు చిటపటలు ఆడకుండా కొంచెం రుచికి సరిపడా గ్రీన్ మిర్చికి సాల్ట్ చల్లేసుకోవాలండి. సాల్ట్ చల్లడం మూలంగా నిశ్శబ్దంగా బాయిల్ అయిపోతాయండి, అంత చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, మనము సాల్ట్ వేయడం మూలంగా మనకి ఎలాంటి టెన్షన్ లేదండి, ఆయిల్ ఎలాగా చిల్లదు. చూడండి, నేనైతే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని చక్కగా మిర్చితో పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన మిర్చిని మనము చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. మనకి ఎంత పచ్చడి చేసినా రిస్క్ రాదండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన మిర్చిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇది కాస్త మనకి చల్లారి పెట్టుకోవాలండి. ప్లేట్లో తీసిన పాటు ఇలా మనకి అదే కడాయిలో అదే నూనెలో ఇంకా నూనె వేయకుండా మనం నీట్గా కడిగి పెట్టిన ఫ్రెష్ చుక్క కూరని వేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేయడం మూలంగా తొందరగా ఫ్రై అయిపోతుందండి, ఎక్కువ నూనె కూడా అవసరం ఉంది. చూడండి, నెయ్యి కన్నా ఫాస్ట్గా వెన్న కన్నా ఫాస్ట్గా కరిగిపోతుందండి. చుక్క కూర చాలా సెన్సిటివ్ అండి, ఒక్కసారి తిని చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీ కూడా ఉంటుంది. కట్ చేసి పెట్టిన టమాటో ముక్కల్ని కూడా చుక్క కూర ఫ్రై అయిపోయాక మనం ఈ విధంగా వేసుకోవాలి. చుక్క కూర టమాటో మనకి చక్కగా కలిపిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలా మనకి మూత పెట్టిన తర్వాత చూడండి, టమాటో చుక్క కూర చక్కగా బాయిల్ అయిపోతుందండి. మూత పెట్టే వరకు మనకి 5 మినిట్స్ లేదా 4 మినిట్స్ వరకు మూత తీయకండి, చక్కగా ఈ విధంగా ఉడికిపోతుందండి. చుక్క కూర టమాటో చక్కగా పేస్ట్ అయిపోయింది కడాయిలోని. ఇలా మనకి అయిపోయిన తర్వాత మనము చూడండి కట్టేసుకోవాలి, చల్లారి పెట్టేసి ఖాళీ జారు తీసుకొని ముందుగా ఫ్రై చేసిన గ్రీన్ చిల్లీ తీసుకొని ఒక 5 వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీయకుండా అలాగే వేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీని కూడా సాల్ట్లో వేపేసాం కదండి. ఇలా మనము సాల్ట్ కొంచెం వేసుకోండి, అలాగే చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని మనము మిక్సీ మూత పెట్టేసుకొని జారులో చక్కగా ఈ విధంగా గరికులుగా పట్టుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా కొంచెం గరికులు చేసుకోండి. ఇలా మనం చేసుకున్న తర్వాత మనకి చల్లారి పెట్టిన చేయితో ఒక్కసారి ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఫ్రై చేసి పెట్టిన చుక్క కూర టమాటో పేస్టుని ఈ విధంగా వేసేసుకోండి. ఒక్కసారి జారులో ఒక్కసారి ఇలా తిప్పితే చాలండి, అంత చక్కగా ఫ్రై అయిపోతుంది. ఎక్కువ మీరు మిక్సీ జారులో ఎక్కువ తిప్పమాకండి, రోలు అందుబాటులో ఉంటే ఇంకా రోట్లో దంచుకోండి, చాలా చాలా బాగుంటుందండి. మనం అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మనము ఎండుమిర్చి కూడా అడ్డంలో తుంచేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి. అలాగే ఫస్ట్ 1/2 స్పూను జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెబ్బ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా చిటపటలు ఆడుతుంది అనుకున్నప్పుడు మనము వెల్లుల్లి రిబ్బ
రెబ్బలు కూడా వేసేసుకొని కాసింత ఇంగువ పొడి కూడా వేసేసుకోండి తప్పనిసరిగా. పోపులో ఇంగువ పొడి వేయడం మూలంగా చాలా టేస్టీగా మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. నెల రోజులు కూడా నిలువ ఉంటుందండి. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, ఇలా ఒక్కసారి మీరు చుక్కకూర పచ్చడి చేసుకొని తిన్నారనుకో మళ్ళీ తినాలనిపిస్తుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ ఎలాంటి రెసిపీలో అయినా తినొచ్చబ్బా, చాలా చాలా బాగుంటుంది. మరికొన్ని వీడియోలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి. బాయ్ బాయ్.